ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ఎన్నికల రణరంగంలో భాగంగా ప్రస్తుతం ఆర్టీవీ కాళహస్తిలో చేరుకున్న నేపథ్యం. కాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మసూదన్ రెడ్డి గారు, యాక్చువల్గా నమస్తే. ఇప్పుడు దాకా కాళహస్తిలో జరిగిన పరిస్థితులు వేరు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మీ ప్రత్యర్థులు మీ మీద చేస్తున్న దాడులు, విమర్శల దాడులు విపరీతంగా ఉన్నాయి. నిజమేనా ఇవన్నీ? నిజం ఉంటే ప్రూఫ్లు ఇవ్వాలి కదా. నిజం ఉంటే ప్రూఫ్ లీక్ని ఏముంది, నేను కూడా ఒక 5 మంది పంపించి, సుధీర్ గారు ఆ రోజు 16 మంది చచ్చిపోయినారు, నువ్వు అసలు ఎట్ట జరుగుతావు బయట, కారణం నువ్వే, నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయాలని చూపించవచ్చు కదా. అయ్యా సుధీర్ గారు, నీ వల్ల ఎర్రసందనం ఆ రోజు దొంగతనం చేసి పట్టుబడి అప్పుడు సీఎం గారు 2 సార్లు వార్నింగ్ ఇచ్చి నీకు మీ నాయన్ని మినిస్టర్గా తీసేసి దానికి కారణం నువ్వేను, దాంట్లో 10 మంది చచ్చిపోయినారని బోర్డు ఎట్టు పెట్టుకోవచ్చు కదా. 4 పిల్లకాయలు వస్తే 500 రూపాయలు ఇస్తే పిల్లకాడు పోయి పట్టుకోలేదా బోర్డు పట్టుకుంటే బోర్డు పట్టుకుని దానికి ఏముంది, 500 రూపాయలు చాలు, క్వార్టర్ 500 రూపాయలు ఎవరినైనా పట్టుకోవచ్చు. ఎవరి దేశంలో ప్రపంచంలో ఏ నాయకుడినైనా కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి అవన్నీ అందరూ తెలుసు. కాళహస్తి ప్రజలకి మసూదన్ రెడ్డి ఏంటి, బొజ్జల ఫ్యామిలీ అంటే ఏంది అందరికీ తెలుసు. అవినీతితో కోట్లు కట్టుకొని వచ్చారు. అవినీతితో ఔరంగజేబు లేకపోతే హైదరాబాద్ రాజులు అందరూ కూడా శిస్తు చేసేవారు. అప్పుడే మనకు రాజరికం పోవటం అక్కడనే స్టార్ట్ అయింది. ఎందుకంటే 5 మూటలు పడినా అనుకో, లేకపోతే 2 మూటలు పడినా అనుకో, దాంట్లో సగం ఎత్తుకెళ్ళిపోయారు. ఒక్కోసారి 70% ఎత్తుకెళ్ళిపోయారు. ఈ కాళహస్తిలో మట్టి ఎత్తుకెళ్ళిపోయినాడు, సంపాదించి హైదరాబాద్లో పెట్టాడు. ఎర్రసందనం అడివడి కొట్టుకొచ్చాడు. మా నాయన ఫారెస్ట్ మినిస్టర్ కదా, మా నాయన ఫారెస్ట్, వాళ్ళ ఆయన ఎందుకు తీసేశారు. బతుకుండగానే ఒక మనిషి పెద్ద ఆయన, పాపం నేను గోపాలకృష్ణని ఎంటలేదు కానీ కొడుకు వల్ల పదవి పోయింది. ఈ రాష్ట్రంలో దేశంలో ఉంటే అతనే ఉంటాడు అనమాట. కొడుకు వల్ల సన్ స్ట్రోక్ తగిలిందంటారు. ఏం సన్ స్ట్రోక్, అది మామూలుది. ఇది స్మెల్ వచ్చింది, ఎర్రసందనం స్మెల్ వచ్చింది, దాంట్లో పడిపోయినాడు. అర్థమైందా? అటువంటి నాయకుడు అతను ఇక్కడ వసూలు చేసేంత గోవాలో పెట్టాడు. క్యాషినో ఉంది అతనికి. ఒక బోట్ తీసుకొని ఆ దాని మీద క్యాషినో నడిపిస్తున్నాడు. ఇల్లు కూడా ఉంది దీంట్లో, పెట్టాడు హౌస్ కూడా. గోవాలో నాకు ఇల్లు ఉందని. గోవాలో ఎవరికి ఉంటుంది? గోవాలో ఏముంది? ఇక్కడ వ్యవసాయం చేస్తాడు పొయ్య, అప్పుడు వీటిలో ఫ్లైట్ బిజినెస్ చేస్తాడు. గోవాలో ఏముంది? ఆడ గెస్ట్ హౌస్ నీకెందుకు? గెస్ట్ హౌస్ ఉంటే తప్పేంటి? ఒకళ్ళు చెప్పేది చంద్రమోహన్లో కూడా ఉంటే తప్పేంది అన్నట్టుంది. ఇప్పుడు తనకి గోవాకి ఏ సంబంధం? ఇప్పుడు నేను బెంగళూరులో ఉంది, ఓకే, హైదరాబాద్లో ఉంది, ఇల్లు ఆడ ఉన్నాడు. గోవాలో ఏముంటుంది? గోవాలో క్యాషినో తప్పితే ఏముంటుంది? గోవాలో క్యాషినో తప్పితే ఏముంది? వీళ్ళు అంటే నువ్వు ఎంత బిజినెస్ చేస్తుంటే హౌస్ పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి ప్రజల మీద 5,000 రూపాయలు ఓటుకి పంచాలని చూస్తాం. ఏది? ఆ క్యాషిన్ వచ్చిన డబ్బుని ఓటుకి 5,000 రూపాయలు లెక్కన ఇవ్వాలని సుధీర్ ఆలోచిస్తున్నాడు. ఇస్తాడు కూడా, ఎందుకంటే డబ్బు వాళ్ళ ఆయన 30 సంవత్సరాలు ఇక్కడ మినిస్టర్గా ఉండి సంపాదించిన డబ్బు అంతా కూడా హైదరాబాద్లో పెట్టుకున్నారు. నేను బెంగళూరులో కష్టపడి సంపాదించిందంతా వచ్చి ప్రజలు పెట్టినాను. 3 రకాలు మీరు అడగచ్చు, నువ్వు ఎట్ట పెట్టినావు అని. వాళ్ళు ఎందుకు పెట్టలేదు? 3 ఎగ్జాంపుల్ అని చెప్తాను. చనిపోతే ఈ భూ ప్రపంచంలో 10,000 రూపాయలు ఇచ్చేది ఎమ్మెల్యే నేను. ముస్లిమ్స్ మాంగారు సంఘం బీరో మంచం టీవీ ఇచ్చేది నేను. చదివిపిచ్చేది నేను. హాస్పిటల్కి ఏమైతే కరోనాలో 20,000, 30,000, లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? నీకు బెంగళూరులో సంపాదించుకున్నాను. బెంగళూరులో సంపాదించి మీరు మాత్రం కాళహస్తి ప్రజలకి డబ్బులు పెడతారు. ఇక్కడ కాళహస్తిలో మీరు ఏం చేయలేదు. ఇసుక మెగలు పెడితే తెచ్చుకుని ఏం చేసేదానికే 30 సంవత్సరాలు దోసుకున్నారు కదా, రాజులు దోసుకొని పోయినారు కదా. ఏముందని? అది కదా 17 మంది చచ్చిపోయింది. ఇసుక ఏముందండి? ఏముందండి? నువ్వు మీడియాలో మాట్లాడుతున్నావు, నీకు తెలియదా? ఇసుక గవర్నమెంట్ కదా, పథకాల కోసం వచ్చింది. మట్టి గవర్నమెంట్ కదా, ఎవరు ప్రైవేట్ రాష్ట్రంలో తీసుకోగలుగుతున్నాడా? అంతా గవర్నమెంట్ టెండర్లు పిలిస్తే టెండర్లు ఎత్తుకుంటున్నారు. అది కూడా మాకెట్టొస్తుంది? మాట్లాడప్పుడు ఏదో ఒరిజినల్. కానీ ఇదే ఆరోపణలు సరే మీ ప్రత్యర్థి మాట్లాడితే ఓకే. చంద్రబాబు స్వయంగా కాళహస్తికి వచ్చి మాట్లాడాడు, లోకేష్ వచ్చి మాట్లాడాడు, రేపు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఎల్లుండి బాలకృష్ణ అనే మీదకి వచ్చి మాట్లాడకపోతున్నాడు. నేనంటే అందరు చాలా లవ్, అదే కనపడుతుంది. ఎందుకంటే అసెంబ్లీ నా గురించి తెలుసు కాదు. వాళ్ళు మసూదన్ రెడ్డిని అసెంబ్లీలో నన్ను చూస్తున్నారు అందరూ. ఒక పవన్ కళ్యాణ్ చూడకపోవచ్చు కానీ అందరూ చంద్రబాబు నాయుడు చూశాడు, బాలకృష్ణ చూశాడు. బాలకృష్ణకి నాకు మా ఇద్దరు లవ్ ఏముంటుందో అసెంబ్లీలో తెలుసు. మా ఇద్దరు
అర్థమైందా? కాబట్టి వాళ్ళందరూ నా మీద యుద్ధానికి వస్తున్నారంటే చెప్పేప్పుడు ఒక పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం. అరే ఇసుక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, ఇంకా మట్టి గవర్నమెంట్ చేస్తాను. మసూద్ సంపాదించాడు ప్రూఫ్తో మాట్లాడు. ఒక నాయకుడు ప్రూఫ్ ఎత్తుకొని మాట్లాడదు. మసూద్ ఇది కబ్జా చేశాడు, లేకపోతే దీంట్లో కొట్టేసాడని. సమాధానం నోటితో వచ్చినప్పుడు ఇంత సంపాదించేసాడు అంటాడు. మీ నాయనకి 2 ఎకరాలు ఉండే బోడిగాడికి నీకు అంత ఉంటే 450 ఎకరాలు ఉండే మసూదుడు ఏం మాట్లాడారా? మసూదుడు ఏం మాట్లాడాలి చెప్ప? నీకు సైకిల్ లేని బతుకులో ఉంది చంద్రబాబు. నీకు సైకిల్ లేని బతుకులు ఉన్నప్పుడు మా ఇంట్లో అంబాసిడర్ కారు ఉందా? అర్థమైందా? మా నాయనకి ఇంగ్లాండ్ నుంచి, నీ క్లాస్మేట్ మా నాయన ఇంగ్లాండ్ నుంచి బుల్లెట్ తెచ్చాడు. నీ బతుక్కి ఆ బుల్లెట్ చూసి దాన్ని పరిగెత్తి వచ్చినప్పుడు నువ్వా నన్ను విమర్శించేది? చంద్రబాబు నాయుడు నువ్వు సీఎం కావచ్చు, ఇద్దరు రచ్చోసాడు ఈక్వల్ అవుతాం. ఈ స్టైల్లో నువ్వు మాట్లాడితే నీ జోలికి నేను రాను. నా స్టైల్కి వస్తే నా స్టైల్ ఒరిజినాలిటీ మాట్లాడతా. నువ్వు నీ బతుక్కి కుప్పానికి ఏం చేయలే. ఏడు బతుక్కి కనీసం తెలుగు నీళ్ళు రామారావు తీసుకొచ్చి నీళ్లు ఇక్కడ ప్రజలకి అంది లేకపోతే నేను చెరువులకి పిచ్చి 12 ఎకరాలు నీళ్లు పడుతున్నాయి. ఏం ఇక్కడ పెళ్లి చేశారు కదా సౌరవ్ నాయుడు, నీక పిల్లల నుంచి ఇక్కడి నుంచి కదా స్టార్ట్ అయింది. ఆ ఊరికి వాళ్ళకి ఒక్క నీళ్ళు లేదు. నువ్వు నన్ను విమర్శించేది. విమర్శించేప్పుడు బొజ్జల ఫ్యామిలీకి అర్హత లేదు. అందులో మా ఎర్రచంద్ర స్మగ్లర్ ఇట్స్ పుష్ప 3. దిస్ ఇస్ పుష్ప 3. ఇతను మాట్లాడతాడు నేను అవినీతి. నువ్వు అవినీతి అసలు పట్టుకలన్నీ అవినీతే కదా. అసలు నీకు ఇక్కడికి ఏం సంబంధం? నువ్వు ఏ ఊరు? హైదరాబాద్. ఇక్కడ ఏం సంబంధం? ఏంది లోకల్ నాన్ లోకల్ అంటావు? నువ్వేమో లోకల్ అంటావు, ఆయన ఏమో నాన్ లోకల్ అంటారు ఏంటి మీరు? ఆయన లోకల్ కదా? చెప్పండి. మీరు చెప్పండి. 4.5 సంవత్సరం 4.5 సంవత్సరం అంటే కోవిడ్ ఉండింది, వాళ్ళ ఆయనకి బాగాలేదు కాబట్టి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. దాంట్లో చెప్పేమైంది? అవును కదా. ఆయన నేను కూడా బెంగళూరు ఉన్నా, ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యి వచ్చేసిన. బెంగళూరు నేను బిజినెస్ చేసుకుంటూ వచ్చేసిన. సరే 30 సంవత్సరాలు ఎందుకు ఇల్లు పోయినావు? లాస్ట్ ఎలక్షన్ మీ అమ్మ మీ నాయన వచ్చి యాక్షన్ చేసుకున్నారు. మనతో ముందు అమ్మ నాయన వచ్చారు. సిమ్ కార్డు ఇచ్చి పారేసినావు. మై సిమ్ నెంబర్ 9845009152 JTM నెంబర్. అర్థమైందా? మొబైల్ పుట్టప్పుడు నెంబరు నీ దగ్గర ఏ నెంబర్? ఒరిజినల్ నెంబర్ చెప్పా. మీ ఒరిజినల్ నెంబర్ చెప్పండి. మీ బతుకులు 4 పార్టీలు, మీ బతుకులకి 30 సిమ్ కార్డులు. మా బతుకు ఒక సిమ్ కార్డు మై నెంబర్. 30 సంవత్సరాల నుంచి మేము జనాల్లో ఉన్నాం, సర్వీస్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు చేసినా కూడా ప్రజల్ని హింసించిపోయిన, అందుకే 40,000 ఓట్లతో పోయినాం. ఇప్పుడేదో నేను వచ్చేసి మార్చేస్తాను. మార్పు ఏంది? మార్పు సేవ్ కాలాసి సేవ్ చేయాలి. 30 సంవత్సరాలు సేవ్ చేసేసారు. ఇక్కడేం లేకుండా ఏది బతికిచ్చారు? నీ మీద అపోజిషన్ నిలబడితే థియేటర్ దొరుకుతుంది. కబ్జా చేస్తుంది. ఐఐటి భూములు, ఎస్సీ ఎస్టీ భూములంతా కబ్జా చేసి ఎస్సీలకు 10,000 20,000 ఇచ్చి 5 లక్షలు 4 లక్షలు తీసుకునేస్తుంది. ఐజర్ భూములు తినేస్తుంది. ఏది తెలియదు చెప్పు? ఏది అదేమంటే నీ ఇండస్ట్రీ, నీ బతుకు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చినా. నేను తీసుకుని వచ్చిన. చంద్రబాబు నాయుడు ఉండేప్పుడు ఉండింది కానీ వెళ్ళిపోయింది. అది ల్యాండ్ ఇకపోతే నేను అలాంటి చెప్తే సీఎం సాధ్యపడేసి మేము తీసుకొచ్చినాం. అదేమంటే చంద్రబాబు నాయుడు అంటాడండి, ఆడ మనిషేనా? ఆడ సీఎంఏనా? సిగ్గు మానవ లజ్జ ఉంది చంద్రబాబు నాయుడికి. 15 రోజులు ల్యాంకో మూసేసా అంటాడు. ఒక్కరోజు మోస్తారు ల్యాంకో. ముయ్యగలుగుతామా? పేలిపోతుంది అది. అది అంత బాయిల్. అది దాన్ని క్లోజ్ చేయాలంటేనే మేము 10 days పడుతుంది. క్లోజ్ చేయాలంట. మిషన్స్ అన్నీ స్లో అయ్యి హీట్ 10 రోజులు మూసేసా అంటాడు. నేను అన్నా మా నాయన పేరు గోవింద్ రెడ్డి. కజ్జూర్ నాయుడు మీ నాయన అయితే చంద్రబాబు నాయుడు, సుధీర్ వాళ్ళ నాయన గోపాలకృష్ణ రెడ్డి రాని ప్రమాణం చేద్దాం. ఏ ఫ్యాక్టరీ మూసేసాను ఓపెన్. సరే ఇది ఓపెన్ స్టేట్మెంట్. చంద్రబాబు ఇక్కడ వచ్చి మాట్లాడారు. ఓపెన్ పిలిచారు. వాళ్ళ కొడుకు మీరు స్టిల్ మీ ఓపెన్ ఛాలెంజ్ మీద స్టిల్ ఉన్నారు. ఒక్కరోజు ల్యాంక్ ఒక నా వాళ్ళని మూసుంటే ఛాలెంజ్ తీసుకుని సరిపోతారా? ఇంకొక ఛాలెంజ్ చెప్పాను. 1000 కోట్లు సంపాదించావు. నేను అన్నాను నా ఆస్తులు నీకు ఇచ్చేస్తా, నీ ఆస్తులు నాకు. నా ఆస్తులు ఎక్కువ ఉంటే ప్రజలు పనిచేయచ్చు, నీ ఆస్తులు ఎక్కువ ఉంటే ప్రజలు పనిచేస్తా. నేను ఓపెన్ ఛాలెంజ్ అన్న. దానికి రాకపోతే మసూదుడు ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే ఇల్లు కాకుండా గుడిసెలో ఉండేదా? ఆ ఇల్లుగా గుడిసెలో ఉండేదా? నువ్వు మటుకు హైదరాబాద్లో 30 కోట్లు పెట్టి ఇల్లు ఉండొచ్చు, నాకేడు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోకూడదా? నేను ఒక ఇంటే చిన్న బెడ్ 2-3 బెడ్రూమ్ వేయకూడదా? అంటే నేనేమి ఈరోజు వచ్చినా 17 సంవత్సరాలు బంగారు తాలు కొట్టిస్తున్నా, జనాలకి సర్వీస్ చేసిన. స్టేట్ అంతా మధు అంటే ఎవరు తెలుసు. దేంట్లో తెలుసా? సర్వీస్. పేద ప్రజలకి ఆ రోజులు మెడికల్ క్యాంపులు, తోపుడు బంట్లు, ఐరన్ బాక్సులు ఇవన్నీ కూడా పబ్లిక్ ఇచ్చాం. అర్థమైందా?
ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో నుంచి వచ్చాడు మసూదన్ రెడ్డి. ఈ రోజు రాలా, 17 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నన్ను ఈరోజు గెలిపించారు. అంటే కోవిడ్ టైంలో మీరు చేసిన సర్వీస్ మొత్తం ప్రపంచం అంతా చూసింది, చాలా అప్రిషియేషన్ కూడా వచ్చింది మీకు. కానీ ఆ టైంలో లేని నేతలు, ఆ టైంలో ఎక్కడున్నారో తెలియని నేతలందరూ ఈరోజు ఎన్నికల సమయంలోకి వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఆ పరిస్థితిని ప్రజల దగ్గరికి వివరించలేకపోవడంలో మీ లోపం ఏమన్నా ఉందా? అంటే ప్రజలు చాలా తెలివంతులు. ఇప్పుడు వచ్చేసి రాజకీయ నాయకులు బట్టి వచ్చి మాట్లాడతారు. ఓటర్ ఇప్పుడు కూడా ఓటు రూపంలో చూపిస్తారు. నేను అడిగాను, కాళాస్త్రి ప్రజలకు అందరికి కూడా మేము శివరాత్రి వస్తుంది, ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి వచ్చినప్పుడు బుడబొక్కలోడు వస్తాడు, ప్లాస్టిక్ డబ్బాల మీద వస్తాడు, రంగు రావటం వాడు వస్తాడు, ఖర్జూరు పండుగ వస్తాడు, వచ్చి 15 14 ఉంటాడు. వాడు సంవత్సరానికి ఒకసారి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, బయట నుంచి వస్తారు. ఆ 15 రోజులు ఉండేసి అమ్మేసి వెళ్ళిపోతారు. ఈ కనీసం 14 రోజులు ఉండాలని లేదంటే నీకు నియోజకవర్గం సంవత్సరానికైనా ఒకసారి వస్తారు ఈ ఖర్జూరు పండుగ. నువ్వు 4 సంవత్సరాలకి ఇప్పుడు వచ్చేసి నేను మా ఫ్యామిలీ అంతా వచ్చేసినాం, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం, మేము మమ్మల్ని నమ్మంటాం. 30 రోజులు ఇల్లు అంట, ఇంగ్లీష్ అదే 30 రోజులు హిందీ నేర్చుకోవడను, ఇంగ్లీష్ బుక్ 30 రోజులు నేర్చుకోండి, ఇదే ఇంగ్లీష్ చదువుకుని వచ్చేసేదానికి. అంటే 30 సంవత్సరాలు మీకు ఇల్లు లేదా? అంటే జనాలు ఎట్ట మోసం చేస్తారు, ఎట్ట చేయాలనుకుంటారు? కరోనాలో నన్ను ఈ ప్రపంచంలో బీబీసీ చూపించింది, అర్థమైందా? ఈ ప్రపంచంలో లేని ఫస్ట్ స్టార్ట్ చేసి నేను మాస్కులు, నేనే శానిటరీ, నేనే సివిటమిన్స్, ప్రతి ఒక్కటి నన్ను అరెస్ట్ చేయాలి. నాకు 2 సార్లు కరోనా వచ్చింది, నా పక్క ఎంపీ చచ్చిపోయాడు, ఈ పక్కన నా వాసుదేవ్ రెడ్డి 15 మంది చచ్చిపోయినారు. నాకు పెట్లుంటారే, నేను మనిషి నేను కూడా ఉంటుంది కదా. చచ్చిపోతాను తెలుసు కూడా 2 సార్లు కరోనా వచ్చినా కూడా జనాల కోసం. అదేమంటే నాకు వచ్చేదానికి అప్పుడు ఫెసిలిటీ లేదని నేను చెప్పి నేను కారు పంపించుంటాను. 1000 మంది దాకా హైదరాబాద్ వాళ్ళు పిలిపించుకున్నా, 10,000 మంది దాకా బెంగళూరు వాళ్ళు పిలిపించుకున్నా, బాంబేలో తగులుకొని పోయిన మా ముస్లిం సోదరులు వాళ్ళని కనిపించిన, కొన్ని ఏడకి ఇక్కడ దేవస్థానంలో వాళ్ళందరూ పిలిపించుకొచ్చినా నా చెప్పు నేను పంపించుంటాను కదా. 1 కేజీ చికెన్ పెట్టుకొని తినేసి అందరూ చికెన్ తినుకోండి అంటే నువ్వు నేను తింటా చికెన్, డబ్బు ఉండేవాడు లేనివాడు, తోపుడు బండ్లు అమ్మేవాడు, కనీసం గాజులు అమ్ముకొని బతికేవాళ్ళు, టీ అని బతికేవాళ్ళు. ఆ 2 సంవత్సరాలు ఎట్ట వద్దు మీడియా వాళ్ళు ఎత్తుకోండి, మీడియా వాళ్ళకి ఏం చేశాను నేను ఆ రోజు అడగండి. అది హేళన చేయకూడదు. ఏముందిలో 4 గుడ్లు నువ్వు ఇచ్చినదా? 30 సంవత్సరాలు మీ నాయన మీ ఊరికే దానం చేయనాడు, ఈ ప్రపంచానికి దానం చేస్తాడు. తల్లికే చేయనాడు, బయట వాళ్ళకే, తల్లి లాంటి ఊరికి చేయనాడు, ఏం చేస్తారు? ఇప్పుడు అభియోగాలు వేసినప్పుడు నిజాయితీ కదా ప్రూఫ్ చేయి. నేను పెట్టాను, ఇప్పుడు ఈ బుక్ చూపిస్తున్నాను. ఏం పెట్టాను? ఇది శ్రీకాళహస్తిలో 30 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ 3 సంవత్సరాలు బుక్ అని పెట్టినా. నీది చూపించు చూడు. 30 సంవత్సరాలు ఆర్డీ ఆఫీసు, నిన్న పోయి నామినేషన్ వేస్తావా? యూత్ ఆర్డీ ఆఫీసు, నేనే మినిస్టరా, ఎమ్మెల్యే, మీ తాతల కాంచి నేను రాజకీయంలో లేవు. అంత పెద్ద రాజకీయ ఫ్యామిలీ ఎందుకు ఆర్డీ ఆఫీస్ తెచ్చుకోలేకపోయినావు? నేను వచ్చి ఆర్డీ ఆఫీస్ ఎందుకు కాళహస్తి మున్సిపాలిటీ తెచ్చుకోలేకపోయినావు? ఈ కాళహస్తి 4 ఈదులు చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఆ ఫోటో చూడాలి, ఆ లైటింగ్ పైనుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చూశాడు, ఈ లైటింగ్ ఏంటి ఇది అయోధ్యలో ఉన్నట్టుందని పక్కన వెళ్తాను. ఇది ఎప్పుడుదంటే మొన్నే సార్ ఎమ్మెల్యే వచ్చిన చూసారు, అంత ఫోకస్ పెట్టి ఆ గెడ్డం కూడా నేరు కూడా పక్కకు వచ్చింది. ఆ ఫోకస్ ఈ గెడ్డం కూడా కింద నీళ్ళ షో అంత ఆయన అందం లేకపోయినా కూడా ఆ లైట్ కింద చాలా అందం అనిపించాడు. ఎందుకంటే భగవంతుడు పైన నా వాళ్ళతో పడ్డాడు. ఆ డెవలప్మెంట్ ఆడనే ఉంది. 4 వీధులు అండర్ గ్రౌండ్ ఏం చేయలేకపోయినావు? ఎందుకు ఏరుంది అడిగి 7 to 7 రోడ్ వేసానే? ఎందుకు బ్యూటిఫికేషన్ చేయలేకపోయినావు? ఎందుకు మీరు చేసిన ప్రతి అభివృద్ధిలో మొత్తం పర్సంటేజ్లే కదా మీరు తీసుకున్నారు అనేది కదా వాదన. ఎక్కడ పర్సంటేజ్ ప్రూఫ్ ఏముందండి దాంట్లో తీసుకునేదానికి? నిన్న మొన్న ఓకే మీరు ప్రూఫ్ అడుగుతున్నారు. ఈ అక్రమ సంపాదనతో నిన్న మొన్న మీకు సంబంధించిన పెద్ద డంపు మీ ప్రాంతంలోనే మీరు ఇక్కడ పంచాలనుకున్న వస్తువులు, వాచీలు, ఇచ్చులు మొత్తం దొరికాయిగా. ఏం చెప్పారు ఆ రోజు? మసూదన్ రెడ్డి ఇది అన్నారు, మసూదన్ అరెస్ట్ చేయాలన్నారు, అందరూ ఎన్నికల కమిషన్ రావాలి. మొగడే కదా నువ్వా? మీ నాయన గోపాల్ రెడ్డే కదా. మొగతను ఉంటే నాదని ప్రూవ్ చేయరా? అది స్టేట్ మెటీరియల్, అది ఈ రాష్ట్రానికి చౌడూరి భాస్కర్ రెడ్డి సప్లై చేసిన మెటీరియల్. అది ఇక్కడ గోడాన్ ఉండింది, గోడౌన్స్ మాకు రేణుగుంటలో ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటే చెప్పిన వదలువా నేను వదలను, డబ్బు డంపింగ్ అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది. మగతను ఉంటున్న ప్రూఫ్ చేయి. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆ స్టేట్ దాన్ని రాసినావు? నీ బతుకి వాళ్ళు పంపించి నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి నువ్వే కేసు ఇచ్చినావు. మళ్ళీ కేసు వద్దని నువ్వే చెప్తే ఎవరికి తెలుగుదేశం ఏది నీ ప్రూఫ్ చేయగలవు చెప్ప? నువ్వు ఏది ఫలాంది మసూద్ మీద ఒక ప్రూఫ్ చేయగలవు నీ బతుకే? నేను 100 చెప్పిస్తాను.
100 ఉంటాయి నీ కుటుంబం. చివరికి దేవాలయంలో వెండి సామాన్లు కూడా అమ్మించి మీరే స్నానం చేయించి మీరే వేరే వాళ్ళకి అమ్మించి అదే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి దేవాలయం ముందు మాట్లాడుతున్న పరిస్థితి కరెక్టా? వాడు నాయన వాడు బతుకున్నప్పుడు వీడు బతుకున్నప్పుడు కెమెరాలు లేవు, టెంపుల్ కెమెరాలు లేవు. ఇలా నాయన ఉన్నప్పుడు బృందమ్మ దీపాలు ఎత్తుకొని వెళ్ళిపోవటం, వాళ్ళ కుటుంబం కూడా దోసుకొని పోయినారు. ఇప్పుడు 450 కెమెరాలు ఉన్నాయి, లాకర్ ఉంది, దాని సబ్జెక్ట్ ఉంది, ఒక్క వస్తువు కూడా బయట రాదు. రిపోర్ట్లో పోయి టెంపుల్లో పోయి అడగండి, అని అడగండి. ప్రతి బుక్లో 4 బుక్ సైన్ పెట్టాలి. ఎవరు రావాలి? ఫోర్స్ రావాలి. ఫోర్స్ ఇంత పోలీస్ ఫోర్స్తోనే లాక్ ఆన్ సెక్యూరిటీ. చిన్న ప్లేట్ పోయినా కూడా లెక్క వచ్చేస్తుంది. అప్పుడు లెక్కలేదు, ఇప్పుడు వచ్చేసింది. నేను బంగారుతో నంది చేయించిన, బంగారు దేవుడు చేయించిన, బంగారుతో దేవుడికి వస్తువులు ఇచ్చిన, వెండితో నేను వస్తువులు చేయిస్తాను. ఓడూరు మా బామతి పక్కన్నాడు, అతను వచ్చేసి ఏదో చెప్పించులు 2 పాంప్లెట్లు పట్టించేస్తే అయిపోతుంది, ప్రూఫ్ అని అడిగినారు. నీ ఇలాంటి మీడియా లేదు నాకు అది రేపు చూపిస్తా. ఇలా చూపించు, నువ్వు మొగడే కదా గోపాల్ రెడ్డి కొడుకు కదా, నువ్వు నీ మొగతనం ఉంటే నువ్వు చూపించరా ప్రూఫా. మధుసూదన్ రెడ్డి ఓకే ఇది ఎత్తుకొని పోయి పలానా దగ్గర అమ్మినాడు, పలానా దగ్గర తీసుకొచ్చి ఆ మొగతనం చూపించంట. నేను ఊరికేం చెప్పేస్తే ఎట్లు నేను ఎన్నిసార్లు అడుగుతాను, నిజంగా నువ్వు గోపాల్ రెడ్డి కొడుకైతే నిజంగా అయితే నువ్వు చూపించరా, నేను గోవింద కొడుకైతే నువ్వు చూపిస్తాను అంటున్నా కదా. మొగతనం అనేది 2 ఉంటాయి. మొగతనం అర్థం కదా, నువ్వు చేసేదంతా అభియోగాలు వేసేది గొడంటే అంట, బుడద ఎవరు అడిగి అంట పక్కన, సార్ ఈ మాకు మసూదుడు ఉందా, అది ప్రూఫ్లు లేవు సార్. గొడ్డ గట్టి వేస్తున్నారు, వాళ్ళు తుడుచుకోమంటారు. నేను గట్టాను, నీకు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. 100 ఉన్నాయి, నీ ఎన్ని చెప్పాలంటే అర్థమైందా? కాబట్టి నేను ఈరోజు కూడా వాళ్ళ లేడీస్ గురించి మాట్లాడాలి. నేనుగా నోరుగా తెరిస్తే కాలస్ ప్రజలకి మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చేసే చేస్తారు వాళ్ళ కుటుంబం గురించి. నిన్న బృందం మాట్లాడుతూ నా కూతురు గురించి ఏదో మాట్లాడింది. ఫ్యాక్టరీ అని, ఫ్యాక్టరీలో ఎవడైనా ఈ ప్రపంచంలో 12,000 రూపాయలు శాలరీ వస్తుంది, కూలి పని చేసి ఉద్యోగం తీసుకుంటారు. ఆ మాట అభియోగం చేస్తుందా? ఆడదేనా? 6 లక్షణాలు ఉన్నాయి నీకు, నీకు 2 ఆడబిడ్డలు ఉండాలి. సుధీర్ నీకు 2 ఆడబిడ్డలు ఉండాలి. నీ భార్య గురించి మాట్లాడినా, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడు ప్రూఫ్ ఉందా? ఒక్కరు తీసుకొచ్చి కదా మాట్లాడతావా? ఏం మాట రాజకీయ కోసం ఏమైనా ఉపయోగిస్తావా? నీ గురించి నేను స్టార్ట్ అయ్యిందంటే కాలాశ్రీ సాల్దు, అంత మీడియాలో ఉన్నాయి. నీ అర్థం ఎందుకు మీ విషయంలో మీ కూతురుని తెర మీదకి తీసుకుని వస్తున్నారు? ప్రతి షాడో ఎమ్మెల్యే ఆమెగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఆమెని టార్గెట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తుంది కదా? ఇలా బతుకు ఏం లేదు కదా, ఇలా బతుకు బాగుంటే ఏముండదండి. ఇలా బతుకు ఏమైనా చేస్తుంటే ఒక 10 మందికి తోపుడు పనులు ఇచ్చుంటే 10 మందికి పోయి సర్వీస్ చేస్తుంటే, నా బిడ్డ కరోనాలో చేసింది, ఇప్పుడు చేసింది, నిలబడి ఆడబిడ్డ అయినా కూడా చేస్తాను. మీరు హైదరాబాద్లో కూర్చొని ఇప్పుడు వచ్చేసి ఈ తెల్లారులేసే సాగు. ఇప్పుడు నేను అనుకో చనిపోయి రోజు తెల్లారి తేవాల్సి ఈరోజు ఎవరు సరిపోకూడదు స్వామి, ఎందుకంటే 10,000 రూపాయలు ఒక 5 మంది చచ్చిపోతే 50 రూపాయలు అవుతుంది. వాళ్ళు ఈరోజు చచ్చిపోవాలి, మేము పోయి ఆడ యాక్షన్ చేయాలి. సాగు కాడు కూడా ఈరోజు చచ్చిపోవాలని కోరుకునే ఫ్యామిలీ ఈరోజు వాళ్ళు. ఈ 4 సంవత్సరాలు ఏడాలేరు, పెళ్ళిళ్ళకి రాలా. ఈ 4 సంవత్సరాలు ఎక్కడ సాగులకు రాలా. ఇప్పుడు తిరగతానే ఉన్నారు. 10 సార్లు 15 సార్లు జనాలన్నీ చూస్తారు. కాలాస్పర్లు చాలా ముందుండే వ్యక్తులు అన్నీ కూడా ఎవరు అవినీతి చేశారు, ఎవరు కోట్లు సంపాదించుకుని దాచిపెట్టారు హైదరాబాద్లో, ఎవరు బ్యాగులలో సంపాదించి పేద ప్రజలు పెస్తున్నారు. ఇవన్నీ ఓపెన్ కదండి. పండ్లు షాప్ పడుకో నా ఫోటో పడుతుంది, మజ్జిగ మడిదేవో నా ఫోటో పడుతుంది. ఎక్కడ కొడితే లబ్ డబ్ మసూదడు సౌండ్ వస్తుంది. మీరు కొడితే అవినీతి టపా కొడితే ఒక పక్క ఈ చొక్క చూస్తే స్మెల్ వస్తుంది. ఏది అని చూస్తే ఎర్రచందనం, ఈ పక్క చూస్తే ఈస్ట్ స్మెల్. అర్థమైందా? ఈ పక్క చూస్తే మట్టి స్మెల్, ఈ పక్క చూస్తే ఇంకొక స్మెల్, అది వద్దులేదు, ఏది ప్యాకెట్ స్మెల్. నీ బతుకు తెల్లాలు వేస్తే 10 తలకాయలు 10 రవణాసుడు ఉన్నట్టుగా ప్రతి చెయ్యికి ఒక అవినీతి, 10 తలకాయలకు ఒక అవినీతి పెట్టుకుని నువ్వు రాక్షసుల కాలాసిని ఏది మీ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. కాలాసని కనీసం లెటర్ నీళ్ళు కూడా క్లీన్ చేయలేకపోయినా సోమకి నేను వచ్చేదాకా. నీ ఊరికి గుడి కట్టించుకోలేకపోయినావు. కానీ అదే స్వర్ణముఖి నది పూర్తిగా కూడా ఈరోజు మధుకి బంగారు నదిగా గనిగా మారింది. అవును, అది కూడా నేను జేసీబీ లోటుకున్నా, రమ్మను ఎత్తుకు రమ్మను. జేసీబీలో కింద బంగారు దాచిపెట్టింది వాళ్ళ ఆయన సంపాదించింది, హైదరాబాద్ ఎత్తుకోవాలి, లేకపోతే నదిలో దాచిపెట్టింది. రమ్మను ఏముందండి ఆడ ఉంటే కదా శవాలు ఎత్తేసి ఇది 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 కట్టినారు సమాధి, దానికి కూడా లోడేసినారు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా అవినీతి మాట్లాడేప్పుడు అతని నా గురించి మాట్లాడడానికి జనాలు. సరే, ఫైనల్గా ఒకటి, సరే రెండోసారి మళ్ళీ ఎక్కడ గెలవాలి అనుకుంటే
ఎందుకు ఓటేయాలి, మధుకే ఎందుకు ఓటేయాలి కాళహస్తి ప్రజలు అనే ఒక క్వశ్చన్ రైజ్ అయితే మీ దగ్గర సమాధానం ఏముంది? ఈ బుక్కే సమాధానం, ఇదే బుక్ సమాధానం. ఏం చేశాను బుక్లో ఉండే పేజీల సమాధానం, ఇదే సమాధానం. నేనేం చేశాను సమాధానం ఇక్కడనే ఉండే. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఏం చేశాను డెవలప్మెంట్ ఇంటింటికి బుక్ ఇస్తాను. ఇదే నా సమాధానం. వాళ్ళు ఏం చేస్తారు బుక్ ఇవ్వను, నేను డెవలప్ చేశాను, పేదలకు సహాయం చేశాను, కరోనాలో సహాయం చేశాను, రింగ్ రోడ్లు వేసాను, వాళ్ళ ఊరికి డబుల్ రోడ్ ఉంటే ముత్యాల రోడ్కి డబుల్ రోడ్ తీసుకొచ్చాను, వాళ్ళ ఊరికి గుళ్ళు కట్ట 115 గుళ్ళకి నేను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొని వచ్చాను, వాళ్ళ ఊరికి ₹1,00,00,000 ఇచ్చాను. అర్థమైందా? ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చాను, మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ తీసుకొచ్చాను. ఎన్ని కావాలని డెవలప్ చేశాను. ఆఫ్టర్ 3 years, ఐఎమ్ నాట్ 30 years, 3 years డెవలప్మెంట్. మీ నాయనలాగా మీ తాతలాగా 30 సంవత్సరాలు ఏళ్ళలాగా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా పోయింది. అర్థమైందా? నీ 3 సంవత్సరాలు ఏం డెవలప్ చేసి 30 సంవత్సరాలు ఏం డెవలప్ చేస్తావు? పబ్లిక్ చెప్పడు మసూద్ అండి షర్ట్ వేసుకున్నాడు, ఈ కాస్ట్ నువ్వేం వేసుకున్నావు, మాట్లాడితే బట్టలు ఇప్పేసి అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడంటే చంపేసి నమ్మింది అయ్యానేనా? నువ్వేం ప్లాన్ చేస్తున్నావు నాకు తెలుసు. రేపు జరగబోయేది మీడియా తరఫున చెప్తాను. అతను కారు అతనే పెట్రోల్ పోసుకుని కాల్చి మసూద్ కాల్చాడు చెప్తాడు. మీడియా సోదరులకు అందరూ చెప్తాను. రేపు 2 అద్దాల బావులు కొట్టుకొని మసూద్ కొట్టాను యాక్షన్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి దొరికిపోయినాడు, పబ్లిక్ కనుక్కునేశారు. మరలా ఆడేదో డబ్బు ఉందని జెండాలు. అంటే ఈ దాడులు మనసులో ఏమన్నా ఉన్నాయా? మీరు ఏమన్నా ప్రత్యర్థుల మీద చేయబోతున్నారా? ఖచ్చితంగా అతను ప్లానింగ్ ఉంది, ముందే చెప్తున్నాను. ఖచ్చితంగా అతను ప్లాన్ చేసుకుంటున్నాడు, ముందే చెప్తున్నాడు. మీడియా తరఫున చెప్తున్నాడు. ఇది వాస్తవం జరగదు. ఎందుకంటే మనం చూశారు కదా, వాడు కూడా సెల్ఫీకి వస్తే ఆడేమో అంటే వీళ్ళు చెప్పేది మన కూరగాయల కాడ కత్తి కాక ఏముంటుంది, పానిపూరి కాడ కత్తి ఎర్రగడ్డలు కట్ చేసింది కాబట్టి ఏముంటుంది, వాడుగా గలాట్ వేసుకుంటే ఓడిదే వీడు పోయి తీసుకునేది ఏంది, వీడు కేసు పెడుతుంది రిజిస్ట్రేషన్ ఎందుకు చేయకూడదు, పెద్ద అటెంప్ట్ మర్డర్ పట్ల వద్దు సార్. అంటే ఇది చాలా యాక్టర్ చేసే పని. నువ్వు వాలంటీర్లు ఏమన్నావు, టెర్రరిజం అన్నావు. నీకన్నా టెర్రరిజం దేశాలతో నీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పు సార్. ఎన్నిసార్లు పారి ఉన్నాను, నీకేం పని దుబాయ్లో, నీకేం పని సింగపూర్లో, తెల్లాలేస్తే నీకేం పని, నీకు ఈరోజు సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇందాక ఓటు ఎందుకు వేయాలి అని అడిగే క్వశ్చన్కి సంబంధించిన వ్యవహారం మీదనే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఈ పరిస్థితుల్లో ఎందుకు ఓటు వేయాలంటే మీరు కొన్ని సమాధానం చెప్పారు, కానీ మీ ప్రత్యర్థులు అసలుకి ఇక్కడ ఓటే వేయకూడదు ఇతనికి అని మాట్లాడుతున్నారు. అతనికి ఎందుకు వేయాలి? 30 సంవత్సరాలు ఏం చేసావు నీకు ఓటు వేయాలి? నువ్వేం చేశాను ఓటు వేయాలి చెప్పు. నువ్వు ఫలాన్ని తీసుకొని వచ్చాను చెప్పు. డ్యామ్ తీసుకొని వచ్చాడు మసూద్ రెడ్డి. మీ నాయనది తేలేదు ఆయన 3 సంవత్సరాలు మినిస్టర్. డ్యామ్ తీసుకొని వచ్చాడు. రైతులకు దాదాపు 50,000 ఎకరాలు పడతాయి. ఈ టెంపుల్లో నీళ్ళు నిలుస్తాయి. మన ట్యాంక్ బండ్లాగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నాం. మరి మీ నాయన ఎందుకు చేయలేకపోయినా, నువ్వెందుకు చేయలేవు, మీ తాత ఎందుకు చేయలేకపోయినా? నేను అడిగిన క్వశ్చన్ చెప్పు. నీకెందుకు ఓటు వేయాలి? బానిస బతుకుంటావా? బాన్సన్ బూట్ నాకాలా నేను మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు లేరు. నా బూట్ నాకాల బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ఉన్నాం మేము. ఏం చేస్తావు? అంత చూసేస్తా, అందరిని ఇది చేస్తా. ఈ ఊరు భయపడే ఊరు లేరు. నీ గురించి అందరికీ తెలుసు. నువ్వెంత డాల్ డొమోలని ఈరోజు చెప్తున్న కాళహస్తి ప్రజలు అందరికీ అతన్ని గెలిపిస్తే ఎర్రసందన స్మగ్లర్ ఏరప్పని గెలిపించినట్టు. అతన్ని గెలిపిస్తే ఇసుక మాఫియాలో 17 మంది ఆత్మశాంతి జరగాలని అతను ఓడిపోవాలి. ఎర్రసందంలో చచ్చిపోయిన 18 మంది వాళ్ళ ఆత్మశాంతి జరగాలంటే అతను ఓడిపోవాలి. లాస్ట్ టైం గోపాల్ రెడ్డి మనశ్శాంతిగా పాపం లాస్ట్లో చనిపోయేప్పుడు ఇతను కోస్తాన్ని చనిపోవటం జరిగింది గోపాలకృష్ణానికి. ఎందుకంటే మనిషిని పెరిగేసి బతుకున్నట్టు పెరిగేసినారు పాపం. నేను అతన్ని ఆత్మ శోభించి ఆయన పైన కూడా ఈ రాక్షసుడు ఇంకా ఉన్నాడని ఆనిచి అర్థం కాల. 68 దీవెనలు పెడతాడు నాకు. ఆయన దీవెనలు కూడా నాకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కొడుకు నోడించాను సరిగా. ఇంకా ఫ్యామిలీ గురించి నాకు వద్దు, ఇంకా డీటెయిల్స్ పోలేదు. కాబట్టి అందరూ ఈరోజు కాళహస్తి ప్రజలు కూడా మసూదుడి గెలిస్తే అభివృద్ధి వస్తుంది, మసూద్ గెలిస్తే పేదోడు ఇంటికి తలుపు దొరికితే రాత్రి వేసే పొగులైన సహాయం చేస్తాడు అని పబ్లిక్లు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం మనందరం కూడా చూసాం. కాబట్టి సాంప్రదాయాన్ని బూట్లు నాకే సాంప్రదాయం ఉంది. ఏందన్నా ఈ సాంప్రదాయం? కానీ ఆ విధంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా మీ నాయకుల్ని, మీ కార్యాన్ని, మీ క్యాడర్ని? అంటే మరి ఆయన అంటే అతని కల్చర్. మోహన్ బాబుని ఆ రోజు బాంబులతో దాడి చేయటం, కత్తులతో దాడి చేయటం కల్చర్ ఇస్ ఆయన కల్చర్. అది మా ఊరు వాళ్ళని అంపాల వాళ్ళని వాడు అతనికి బంధువు నాకు బంధువు గన్ను నోట్లో పెట్టడం, ఆ కేసు దవ్వటం. ఏంది కల్చర్? కాళహస్తి కల్చర్ అవసరమా? కాళహస్తికి కల్చర్ అవసరమా? గన్నులు నోట్లో పెట్టేవాళ్ళని, బాంబులు వేసేవాళ్ళని, కత్తులు వేసేవాళ్ళని మనకు అవసరమా? అవినీతి పరుల్ని
టెంపులే లేకుండా వ్యవస్థ నాశనం చేసిన వాళ్ళని ఈరోజు మసూద్ రెడ్డి గుళ్ళో పోతే పులుసు అన్నం తిన్నా కండ ఒకప్పున డబ్బు కట్టేసి స్లిప్ ఉంది, నేను స్లిప్ చూపించాను 30 సంవత్సరాలు, ఇది ఓపెన్ ఛానల్. నేను గుళ్ళోపల పోతే పులుసు అన్నం తిన్నా లేకపోతే కండ తప్పినా అదే ప్రూఫ్ ఇస్తాను. నువ్వు 30 సంవత్సరాలు ఒక్క రిసిప్ట్ చూపించి నీ బతుకు ఒకే రిసిప్ట్, నేను కొన్ని వేల రిసిప్ట్ చూపిస్తాను నేను. అర్థమైందా? ఈరోజు కాలేజీ 2000 మంది ఉండే కాలేజీ నాశనం చేసి వెళ్ళిపోయినారు. నా చేతికి వచ్చేది 22 మంది, స్టాఫ్ 170 మంది. ఈరోజు జేఎన్టీ తీసుకొని వస్తాను. నేను వచ్చి బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన. ఇంతకన్నా ఏం కాదు జనాలకి. ఇంతకన్నా ఈ కాలాస్తులు ఏం ఆలోచించారు? మసూద్ రెడ్డి వస్తే మా బిడ్డలు భవిష్యత్తు బాగుంటుంది, మసూద్ రెడ్డి వస్తే పేదోడు పోయి ఈయన నాకు తోపుడు బండి కావాలనిపిస్తాడు, లేకపోతే నేను ఒక షాప్ పెట్టుకోవాలంటే హెల్ప్ చేస్తున్నాడు. బొంకులు కాదు. మీ బతుకులో ఎప్పుడైనా జీవితంలో ఒక్క కుటుంబాన్ని మేము సహాయం చేసని చెప్పండి. ఒకడు అంటాడు మొన్న, చూడు వైఎస్ఆర్ పార్టీ అడుగుతాను ఈ అబ్బాయి ఏమైపోయినాడంటే కాలాసులో పోయి మైక్ ఎత్తుకొని కెమెరా ఎత్తుకోండి. 100 మందిలో 90 మంది మసూద్ రెడ్డి దానకరుడు అంటాడు. 100 మందిలో 90 మంది ఇతన్ని రౌడీ గోండా వసూలు తీసుకెళ్ళిపోతారు. అనకపోతే ఎవరైనా తెలుగుదేశంలో అడగ, నన్నుగా తెలుగుదేశంలో అడగ, వీరి గురించి చెప్తాను. నన్ను గెలవాలంటే 50 రూపాయలు, ఐఎమ్ లోకల్. అతను కలవాలంటే 15,000 రూపాయలు హైదరాబాద్ పోవాలి. అదేంది లెక్క? 15,000 రూపాయలు లెక్క ఏంటి? హైదరాబాద్ పోవాలంటే ట్రైన్, లేకపోతే బస్, లేకపోతే ఫ్లైట్, రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ ఉంటాడో తెలియదు, ఏ క్లబ్లో ఉంటాడో ఆ క్లబ్ పోయి కాసుకోవాలి. అక్కడ లేడు, గోవా అంటే మళ్ళీ గోవా తీసుకోవాలి. అక్కడ లేడు అంటే ఫారెన్ పాస్పోర్ట్ తీసుకోవాలి. మసూద్ రెడ్డి ఈజ్ లోకల్, ఈజ్ నాన్ లోకల్. ఓకే, ఈరోజు ఈ లోకల్ నాన్ లోకల్ ఒక సెంటిమెంట్ ప్రయోగించే ప్రయత్నం మసూదన్ రెడ్డి చేస్తున్నాడా? ఎవరికి కానీ లోకల్ ఉండేవాడే కావాలి. ఏమైనా హాస్పిటల్ మనం లోకల్ ఏమైనా జరిగిందనుకో పక్కనే ఉండే హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, లేదా తిరుపతి వచ్చి వస్తూ ఉంటాం. కరెక్ట్ కదా? ఎమర్జెన్సీ ఇతని కోసం ఏమైనా జరిగితే హైదరాబాద్కి వచ్చేది, హైదరాబాద్కి వచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా వరకు నేను చూస్తున్నాను. ఇవన్నీ కూడా జనాల్లో ఒక నీకు ఈ బొజ్జన గోపాలకృష్ణ ఆత్మశాంతి జరగాలంటే మసూద్ రెడ్డి గెలిస్తేనే ఆయన. అదేనా ఎట్ట కోరుకుంటారు మధు గారు? మీరు అసలు ఆ విషయం ఎట్లా కోరుకుంటారు? అతను మనశ్శాంతి పెట్టుంటారు కదా, వాళ్ళ చిన్న వాళ్ళ కుమారుడు గెలవాలని ఆయన చనిపోయాడు, దేవవంతులారు పక్కన ఉన్నారు. ఆయన అక్కడి నుంచి మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? బతుకున్నప్పుడు అవినీతి అని చెప్పి దింపేస్తాను ఆయన్ని. ఎట్టప్పాలు చెప్పాగా, ఎట్టప్పాలు బతుకున్నప్పుడు నువ్వు దొంగని తీసేసాడు చంద్రబాబు నాయుడు దగ్గర. మినిస్టర్ ఏమో వీళ్ళు ఎత్తున ఎందుకు తీసేసాడు? ఎర్రసందనం. అతను ఎట్టుంటాడు? ఏందప్ప దిగేప్పుడు నేను లాస్ట్ ఈ మినిస్ట్రీ, నన్ను ప్రశాంతం దిగాలి, 10 మందిలో దిగేప్పుడు మంచి పేరు తెచ్చుకోలేదు. అర్థమైందా? ఇంటెలిజెంట్ అన్నీ కూడా రిపోర్ట్లన్నీ కూడా ఈ అబ్బాయి ఎరక్కున్నాడు. అందుకే సినిమా చూసేప్పుడు ఇతర పోర్షన్ కూడా మన పుష్పాలో పెట్టింది ఆ బట్పూరోడు పెట్టారు చూడు, అతని పేరు ఏదో ఉంది, సునీల్ ఈజ్ ఎ బెలం, ఈజ్ ఎ రెడ్డి. దాంట్లో చూపిస్తారు రెడ్డా అంటాడు చూడు, ఈడే రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి. అర్థమైంది? మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు, రేపు ఇదే విమర్శల మీద అతను మీరు తన పరువుని భంగం కలిగించారని డెఫర్మేషన్ సూట్ వేసాడు అనుకోండి, కోర్టులో చుట్టూ తిరగాలి మీరు. కోర్టు జడ్జి కూడా సీడేరపల్లి ఈ రాష్ట్రం పూర్వం అందరూ తెలుసు కదా. రమ్మని కదా ఏమంటుంది, నేను రమ్మని చెప్పాను. నేను ప్రూఫ్లతో రా, నీ ఉన్నాయి నాకు, మీ నాయన దించేస్తే అది కదా ప్రూఫా. అర్థమైందా? ఎన్నిసార్లు లారీలు పట్టుకున్నాను నీ బతుకు. నువ్వు నా గురించి మాట్లాడితే జనాలు కూడా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి నువ్వు ఎన్ని రౌడీజం చేసి కాలాసులు ఈసారి బాంబులు వేసి కత్తులతో దబాయించినా మీ అందరిని బూట్లు నాకిస్తానన్నా ప్రజలు మసూద్ రెడ్డి కోసం, ప్రజల కోసం ఆ భగవంతుడు భయపడతారు. అంతేగాని నీలాంటి రౌడీలకి గోండాలకి బయటిచ్చి మా వాళ్ళందరినీ దబాయించి కంట్రోల్ చేయాలంటే మా కార్యకర్త ఎవరు కూడా నీకు 10 అంతలు ఉండాలి. ఎందుకంటే అది జగన్ ఇచ్చిన ఆయుధం. అర్థమైందా? నీ సొంత పార్టీలో నీకు కూడా సపోర్ట్ చేయటం లేదు. ఫస్ట్ నీ పార్టీలో చూసుకో. నీ కూడా ఉండే ఎంతమంది శత్రువులు ఉన్నారు. నీ కూడా ఉండే డ్రైవర్ నీతో లేడు, నీ కూడా ఉండే పిఏ నీతో లేడు, నీ కూడా ఉండే వ్యవస్థ, ఆ వ్యవస్థ అంతా కూడా రోజు చూసుకున్నావు. ఈ పక్క ఊరు మాట్లాడుతున్నావు, ఈ పక్క అంటే నీది. నేను అట్టగా పబ్లిక్లో ఉంటాను, అందరితో ఓపెన్గా మాట్లాడతాను. అర్థమైందా? కానీ ఈ ఓపెన్గా నోరు పారేసుకోవడం, ఓపెన్గా మాట్లాడేయడం ఇప్పుడైనా మధుకి అనిపించిందా? ఎక్కడైనా తప్పు జరుగుతుందా, నేనైనా పొరపాటు చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే ఆవేశం వచ్చినప్పుడు మీ నోటికి కంట్రోల్ ఉండదు అనేది ఒక వాదన.
ఉన్నది మాట్లాడేప్పుడు నిజాయితీ పడి దేనికి భయపడదు. ఎవడైనా సరే ఉన్నది మాట్లాడినప్పుడు జనాలకి అర్థమైపోతుంది ఇతని నిజాయితీ పడడం. ఏదో ఎదురుకుంటా మాట్లాడతాడు, ఏదో ఎదురుకుంటా అడగతాడు, ఇతను నమ్మి మన దూరాన్ని పోవచ్చు. అర్థమైంది. వాడు గంప కింద కోళ్ళు కొట్టుకెళ్ళిపోయే రకం. వాళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళ కుటుంబాల గురించి. అర్థమైందా అన్నా? ఒకటి చెప్తున్నాను, నా కాళహస్తికి, తెలుగుదేశం లీడర్లకి, కార్యకర్తలకి, తల్లి లేకపోతే తండ్రి చూస్తాడు, తండ్రి లేకపోతే తల్లి చూస్తుంది. తల్లిదండ్రులు లేని అమాయకులు అయిపోతారు మీరు. అతను ఓడిపోయి వెళ్ళిపోతారు హైదరాబాద్. మీ పరిస్థితి ఆలోచించుకోవాలి. మీ పరిస్థితి ఎవరు మీకు రేపు ఏమైనా జరిగిన హాస్పిటల్కి ఊరు పొందియాలి, ఏమైనా జరిగితే ఒక నాయకుడు ఊరు మీకు, అప్పుడు నేనే ఉంటా. వాళ్ళు వదిలేస్తే అప్పుడు కూడా మసూద్ రెడ్డి, ఆ కార్యకర్తలు కూడా మసూద్ రెడ్డి సహాయం చేయాల్సి వస్తుంది. అంటే మసూదన్ రెడ్డి గెలిచినా ఓడిపోయినా కాళహస్తి వదలడు, కాళహస్తిలోనే ఉంటాను, కాళహస్తి లోకల్ బిడ్డ అంటున్నాడు. అంతేనా? నేను ఓపెన్గా ఈశ్వర్ దగ్గరికి మనం ఛాలెంజ్ చేసింది, భగవంతుడి దగ్గరికి, కాణిపాకం కాళహస్తి, నువ్వు మీ అమ్మ ఇంకెవరు ఉండాలి, ఇంక లేడీస్ నేను నా కూతురు ఇద్దరు వస్తాం, 10 మంది బిందులతో స్నానం చేయించుకుంటాం, కర్పూరం పెట్టుకుని ప్రారంభం చేస్తాం. మధుసూడు లోకలే ఉంటాను, కాణిపాకం పోయి చేస్తా, ఏడా చేస్తా. నువ్వు వచ్చి మీ అమ్మ చెయ్యి, మేము ఇక్కడ కాళహస్తిలోనే ఉంటాం, ఓడిపోయినా కూడా ఇక్కడనే ఉంటామని మీరు ప్రామిస్ చేయగలిగితే, మీరు ఏది చెప్తే దాన్ని నేను రమ్మని చాలు. నేనేం ప్రూఫ్ చేయమల్లా, మేము ఇక్కడనే ఉంటాం, నేను నా కొడుకు హైదరాబాద్కి పోం. మసూదుడు 365 రోజుల్లో 330 రోజులు ఇక్కడనే ఉంటున్నాడు కాళహస్తిలో. ఆఫీస్ 30 మంది స్టాఫ్ పెట్టుకొని పిఎల్ పెట్టి, అదే పరిస్థితి మేము ఇక్కడనే ఉంటాం, ఇల్లు కట్టుకొని ఉంటాం. అర్థమైందా? సిమ్ములు మార్చుకుంటా ఉంటాం అని చెప్పని ఇదొక్క ఛాలెంజ్ వాళ్ళకి ఇస్తాం. అంటే ఫైనల్గా సింబల్ మార్చే ఛాన్స్ కూడా ఉందా? సింబల్ ఇప్పటికీ ఆ పార్టీలో 3 రకాలు. అర్థం కాల. ఆ పార్టీ చూశారు మీరు? బస్సు ఎక్కుతారు, నేను బస్సు లాంటోనే నేను సేఫ్టీగా తీసుకొని పోతాను అంటాడు చంద్రబాబు నాయుడు. నన్ను నమ్మితే నా కార్యకర్తలు బాగుపడతాను. ఇంకొకడు మత కలహాలు నేను వస్తే సర్వనాశనం అయిపోతాయి నేను అని ఒకడు. కూర్చున్న చంద్రబాబు నాయుడు బస్సు డ్రైవర్గా కూర్చుంటే స్టీరింగ్ తిప్పుదామంటే ఈ పక్క బీజేపీ లాగా, ఈ పక్క పవన్ కళ్యాణ్ లాగా, ఈ పక్క కదం సిపిఎం సిపిఐ బయట ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి కింద ఉండే, ఈ నడిపిస్తున్న ఇదంతా కూడా బయట. నువ్వు కరెక్ట్గా బస్సు తాలి కళ్ళు కూడా ఇప్పుడు నీకు సర్టిఫికేట్ తెచ్చుకుంటావు, నువ్వు ఆ సేఫ్టీ తీసుకుపోయినా. జగన్మోహన్ రెడ్డి జెట్ ఫ్లైట్ పైలట్ లేకపోతే ఈరోజు ట్రైన్ ఎంత సేఫ్టీగా పోతుందో అర్థమైందా? కొన్ని వేల మంది తీసుకొని పోతుంది. నీ దాంట్లో ఒక 70 మంది వాళ్ళు సరిగా తీసుకోవాలి సర్టిఫికేట్ తెచ్చి గుడ్డు లాంటి వ్యక్తులు ఏం తీసుకుని ప్రజలు కాపాడుతుంది. నీలాంటి అవినీతి పరుడు రాష్ట్రానికి అవసరం. అందుకే నువ్వు 2-3 సార్లు వచ్చి ప్రమాణం చేసిన లోకేష్ వచ్చి పాదయాత్ర చేసుకుని వచ్చి 1/2 కిలోమీటర్ దూరంలో టెంపుల్కి 1/2 కిలోమీటర్ 500 మీటర్ దూరంలో ఉండి తెల్లారితో నేను టెంపుల్కి పోతా అన్నాడు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. మసూదుడు అవినీతి పరుడు, మసూద్ రెడ్డిని ఓడించింది అన్నావు. నేనన్నా మీ నాయన చంద్రబాబు నాయుడు అయితే మా ఆయన గోవింద్ రెడ్డి అయితే మిస్టర్ సుధీర్ తెల్లారితో నేను వస్తున్నాను అడిచి ప్రమాణం చేద్దాను, టెంపుల్ రాకుండా వెళ్తున్నాను. ఇదా లోకేష్ ఓపెన్ నేను అడిగాను, ఛాలెంజ్ అన్నా వస్తే కదా. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేసి చెప్పిన నెలకంతా జైలుకి వెళ్ళాడు. ఈశ్వరుడు అంత ఈజీగా వెళ్ళాడు స్వామి. మా ఈశ్వరుడు సున్నం తిన్నా కూడా వదలడు ఎవరినే, అది సున్నం తిన్నా కూడా వదలడు మా ఈశ్వరుడు ఎవరినైనా సరే, అది భగవంతుడు. అర్థమైందా? మసూదుడు వచ్చారు, టెంపుల్ డెవలప్ అయింది. వీళ్ళు వచ్చినాక అవినీతి 30 సంవత్సరాలు నాశనం అయిపోయింది. వీళ్ళు టెంపుల్ చాలా మంది సూసైడ్ చేసుకుని తెచ్చుకున్నారు ఆ రోజుల్లో. ఈరోజు ప్రశాంతం ఉన్న టెంపుల్, కాళహస్తి ప్రజలు ప్రశాంతం ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు. మళ్ళీ రౌడీజం కావాలన్నా, మళ్ళీ గోండా కావాలన్నా ఆ ఫ్యామిలీ ఒకటి. అందులో వాళ్ళ నాయన టైప్ కాదు, ఇది డిఫరెన్స్ అంటాడు. నేను మా నాయన టైప్ కాదు అంటే చెప్తాను. చంద్రబాబు నాయుడు నేను సుధీర్ని మారుస్తా. ఏం నువ్వు మార్చేదానిక? అదే బొమ్మ మార్చేదానికి ఒక ఈరప్ను మార్చగలుగుతా, ఒక స్మగ్లర్ మార్చగలుగుతావా? ఒక స్మగ్లర్ అయితే పర్వాలే, మట్టి స్మగ్లర్, ఇసుక స్మగ్లర్, ఎర్రసందన స్మగ్లర్, ఇటువంటి నాయకులు వేడ మార్చగలుగుతావు. ఇంత పెద్ద రౌడీని గోండాను మార్చగలుగుతావు. భావాలు చూసారా? కాబడదాన్ని ఎంత చూస్తారు. రేపు వస్తారు అసలు నీ బతుకు గెలిస్తే కదా, నీ గవర్నమెంట్ వస్తే కదా
మీ బతుకులకు మీ డిపాజిట్ చూసుకోండి. చంద్రబాబుకి అర్థమైపోయి ఆల్రెడీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు. లోకేష్కి అర్థమైపోయి ఏడైనా లోకేష్ ప్రచారాన్ని పిలుస్తున్నారు. తమిళ అడిగినాడు ఏమంటే వాళ్ళు చెప్పారు రాబిన్స్ వీడు ఆడతారు ఓట్లే పోతాయన్నట్టు. సో అందుకనే మంగళగిరికే పరిమితం అయ్యాడా? మంగళగిరి కూడా ఎక్కువ జరుగుద్ది అన్నారు పాపం, కొంచెం జాగ్రత్త తిరుగుతున్నారు. వీళ్ళు వచ్చి నాకు ప్రచారం నెంబర్ మళ్ళీ బాలకృష్ణ వస్తా అంట. అది సెట్టింగ్ అనుకున్నాడు ఏమో వచ్చాడు. కాళాసులో గుడికాడ ఒక సెట్టింగు. అనంతపూర్లో గెలిచిస్తే మనం మాట్లాడతాం. హిందూపూర్లో అనంతపురం హిందూపూర్లో గెలిచిస్తే చూద్దాం. కుప్పంలో ఆయన గెలిచిస్తే చూద్దాం. వీళ్ళకందరికీ నా గురించి తెలుసు. ఈ మసూదురుడు ఎలా, నాయని ఎలా, మసూరుడు ఎలా అనుకున్నాను. ప్రజల మనుషులు, ప్రజల్లో నుంచి వచ్చిన మనుషులు ఎవరు ఏం చేయలేరు. ప్రజలే డిసిషన్, ఆ భగవంతుని డిసిషన్. ఖచ్చితంగా మళ్ళీ ఇదే అర్థమైందా? మీరే రాండి, గెలిచినాక ఇంటర్వ్యూ ఇస్తారు. రిజల్ట్స్ అయిన మరుసటి రోజు అయినాక ఇస్తా. భగవంతుడు మీకు తెలుసు నా గురించి. డాల్డ్ వాళ్ళ మాట లేకుండా రైట్ సార్. కాళాస్ ప్రజలు సర్వీస్ చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.